వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయోధ్య విరాళాల చోరీపై ఆర్ఎస్ఎస్ తొలిసారిగా స్పందించింది. విరాళాల దుర్వినియోగం ఆరోపణలపైన స్పందించారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే. ప్రధానంగా దోషులను నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. విరాళాలకు సంబంధించి ప్రధానంగా ఆర్థిక అవకతవకలు జరగడం, మరి ముఖ్యంగా కానుకలు నగదు రూపంలో ఆలయానికి భారీ ఎత్తున వచ్చినటువంటి నగదును దుర్వినియోగం చేశారు. ఈ తాజా సంఘటన రామ భక్తుల్ని సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు హోసబలే. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఇక మాకు తీవ్ర ఆవేదనకు ఆగ్రహానికి కలిగించిందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సిట్ దర్యాప్తు కొనసాగాలంటూ కూడా హోసబలే ప్రధానంగా కోరారు. ప్రధానంగా ఆర్థిక అవకతవకలు, ఆర్థిక చోరీ పైన దర్యాప్తును వేగవంతం చేసింది మరోవైపు సిట్. గత 5 ఏళ్ల కాలంలో ట్రస్ట్ నిర్వహించినటువంటి అన్ని ఆర్థిక లావాదేవీలను పరిశీలించనుంది. ప్రధానంగా దాదాపు 7 నుంచి 7.5 కోట్ల వరకు ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపైన సిబిఐ దర్యాప్తును కూడా చేయాలి అంటూ కూడా డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. ఇంతకీ తొలిసారిగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హోసబలే స్పందించారు. ఇంతకు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. अयोध्या में श्री रामलला मंदिर में रखे हुए दान पात्रों में जमा राशि की चोरी के दुर्भाग्यपूर्ण घटना से समूचे समाज और राम भक्तों को भावना एवं श्रद्धा को आघात पहुंचा है तथा इस घटना से हम सभी आहत हैं। इस दुर्भाग्यपूर्ण घटना का लाभ उठाकर हिंदू विरोधी, राष्ट्र विरोधी शक्तियों के हिंदू धर्म एवं समाज को बदनाम करने के षड्यंत्रों को विफल करे। जय श्री राम। अयोध्या में श्री रामलला मंदिर. ఇది హోసబలే చేసినటువంటి ప్రధానమైనటువంటి కామెంట్. ఒకసారి మనం అయోధ్య రామాలయ ఇష్యూని చూస్తే భారతదేశ చరిత్రలో కొన్ని ఆలయాలు కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ ఉంటాయి. ఇది ముందు నుంచి వస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి వాదన. మరి అలాంటి సందర్భంలో అయోధ్య కేసుకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 1992 నుంచి మొదలుపెట్టి 2019 వరకు సాగినటువంటి ఈ కీలక వివాదాస్పదమైనటువంటి తీర్పుల వెనుక 2019లో పులి స్టాప్ పడి అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట, దాని తర్వాత ఆలయాన్ని నిర్మించడం. సో దేశవ్యాప్తంగా రామ భక్తుల మనోభావాలు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాయి అనేది మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేసినటువంటి సందర్భం. కానీ అదే ఆలయంలో ఆర్థిక అవకతవకలు, ఆర్థిక చోరీ జరగడం మాత్రం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. దాదాపు 7 నుంచి 7.5 కోట్లు అవినీతి జరిగింది. ఆలయానికి వస్తున్నటువంటి కానుకలు, ఆలయానికి వస్తున్నటువంటి విదేశీ నుంచి వచ్చేటువంటి విరాళాలు, ఇవన్నీ కూడా కొంతమంది చోరీ చేస్తున్నారు. భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది, భారీ కుంభకోణం జరుగుతున్నట్టు కూడా పదే పదే ఆరోపణలు వచ్చినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ప్రధానంగా దీనికి సంబంధించి మాజీ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పవన్ పాండే చేసినటువంటి ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ ని కూడా యోగి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అసలు ఆలయంలో కానుకల లెక్కింపు ఏ విధంగా జరుగుతుంది, ఎవరెవరు ఈ లెక్కింపులో పార్టిసిపేట్ చేస్తున్నారు, దాదాపు 8 మంది పూర్తి స్థాయిలో దీంట్లో నిందితులుగా ఉన్నట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఒక 7 నుంచి 7.5 కోట్ల వరకు దీనికి సంబంధించి ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా కూడా గుర్తించడం, 79.85 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ ఇక్కడ కీలకంగా ట్రస్ట్ కి సంబంధించినటువంటి సభ్యులు రాజీనామా చేయడం కూడా మరింత ప్రకంపనలు రేపుతాయి. ప్రధానంగా చంపత్ రాయ్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, డాక్టర్ అనిల్ మిశ్రా ట్రస్ట్ సభ్యులు, వీరిద్దరు కూడా రాజీనామా చేసిన తర్వాత మేము బాధ్యత వహిస్తున్నాం, ఆలయం పైన ఇలాంటి కీలకమైనటువంటి అభియోగాలు రావడం, ఆరోపణలు రావడం, సిట్ దర్యాప్తును ఆదేశించడం, కొంతమంది పాత్ర ఉండడం, నిజంగా ఇక్కడ ఆర్థిక అవకతవకలు జరిగాయి, విరాళాలన్నీ కూడా చోరీ జరుగుతున్నాయి అనేటువంటిది నిర్ధారణకు వచ్చింది కాబట్టి మేము రాజీనామా చేస్తున్నామంటూ కూడా వారు రాజీనామా సమర్పించడం. ప్రధానంగా గతంలో వచ్చినటువంటి భూ కుంభకోణానికి సంబంధించినటువంటి లింకులపైన కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ ఈ నిధుల దుర్వినియోగం అంశం మాత్రం అటువైపు అధికార బీజేపీకి, ఇటువైపు సమాజ్వాదీ పార్టీకి, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి కీలకమైన రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒక కీలకమైనటువంటి విమర్శలు అయోధ్య ఆలయం పైన, మరి ముఖ్యంగా యూపీ సర్కారు పైన, అయోధ్య ఆలయంలో ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యుల పైన కూడా చేస్తున్నటువంటి వైన మనం చూసాం. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ తాజాగా తొలిసారిగా ఈ వివాదం పైన స్పందించింది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ కొన్ని కీలకమైనటువంటి డిమాండ్లు కూడా చేస్తున్నాయి. సో తాజాగా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేశారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి, తరతరాల పోరాటం, కోట్లాది మంది రామ భక్తుల త్యాగాలు, అమరత్వం వల్ల నిర్మితమైనటువంటి ఈ భవ్య రామ మందిరంలో
విరాళాలు దొంగతనం జరగడం అత్యంత దురదృష్టకరం అంటున్నారు హోసబలే. ఇది యావత్ హిందూ సమాజంతో పాటుగా రామభక్తుల నమ్మకాన్ని, మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మరోవైపు కఠినంగా శిక్షించాలి నిందితులకి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒక సాధారణ దొంగల్లాగా వీరిని చూడకండి, అత్యంత కఠినంగా శిక్షించండి, ఇదొక అసాధారణమైనటువంటి ఉదంతంగా పరిగణించండి అంటూ కూడా ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తుంది. మరోవైపు నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటూ కూడా ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. సిట్ ఏదైతే చర్యలు తీసుకుంటుందో, సిట్ ఏదైతే విషయంలో ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుందో దాన్ని స్వాగతిస్తూనే మరింత లోతుగా జరగాలి అంటూ కూడా ఆర్ఎస్ఎస్ పేర్కొనడం జరిగింది. మరింత అంతర్గత నిర్వహణతో పాటుగా ఆర్థిక పారదర్శకతలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయట పెట్టాలి. అసలు ఆలయంలో ఏం జరుగుతుంది, ఆలయానికి భారీ స్థాయిలో వచ్చేటువంటి విరాళాలతో పాటుగా విదేశాల నుంచి భక్తులు భారీ స్థాయిలో వస్తూ ఉంటారు, స్వామివారికి కానుకలను సమర్పిస్తూ ఉంటారు. ఆలయ ట్రస్ట్ బోర్డుకు పలు కీలకమైనటువంటి నగదు రూపంలో, బంగారం రూపంలో భారీ మొత్తంలో ఇస్తూ ఉంటారు. వాటికి సంబంధించి అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పారదర్శకత, జవాబుదారీతనం లోపించకూడదు అనేది మాత్రం ప్రధానంగా చెప్తుంది. మరోవైపు హిందూ సమాజానికి కూడా ఆర్ఎస్ఎస్ కీలకమైనటువంటి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. హిందూ సమాజం అంతా ఎంతో ఓపికతో ఉన్నాం, సో నిగ్రహంతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి దానిపైన కూడా మరింత పారదర్శకంగా విచారణ జరుగుతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా నిగ్రహంతో వ్యవహరించాలి అంటూ కూడా ప్రధానంగా వారు కోరుతున్నారు. మరోవైపు ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శల వైపు కూడా అడుగులు వేస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత జయరాం రమేష్ కూడా, అదేవిధంగా పవన్ ఖేరా, వీరిద్దరు కూడా స్పందించారు. డ్యామేజ్ కంట్రోల్ చర్యగా మాత్రం వారు అభివర్ణిస్తున్నటువంటి వైనం. మరోవైపు ఆర్ఎస్ఎస్ పర్యవేక్షణలోనే ఆలయ ట్రస్ట్ ఉంటే ఇంత పెద్ద ఎత్తున చందా చోరీ జరుగుతున్నట్లు ఇన్ని రోజులు ఎందుకు గమనించలేకపోయారు, ఇన్ని రోజు ఎందుకు గుర్తించలేకపోయారు అనేది మాత్రం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా సిబిఐ చేత దర్యాప్తు చేయించాలంటూ విపక్షాలు పట్టుబడుతుండడం, దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం, మొత్తం మీద ఆర్ఎస్ఎస్ తాజాగా స్పందించినటువంటి తీరు మాత్రం కొంతవరకు కీలకమైనటువంటి చర్చనీయాంశంగానే భావించాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆలయ అభివృద్ధిలో, ఆలయ నిర్మాణాన్ని ఖచ్చితంగా చేపడతాం, ఆలయ నిర్మాణం జరిగి తీరుతుంది అనేటువంటి వాదన ముందు నుంచి వచ్చినటువంటి పరిస్థితి. తాజాగా ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఇలాంటి ఉదంతం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. అయితే ఆర్ఎస్ఎస్ తాజాగా స్పందించినటువంటి తీరును మనం చూస్తున్నాం. ఆలయానికి వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన దుర్వినియోగం పైన మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలి స్పందించారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో విరాళాలు భారీ ఎత్తున చోరీ జరిగాయి కాబట్టి సమాజాన్ని, రామ భక్తుల్ని తీవ్రంగా కలిచివేసిందని, భక్తుల విశ్వాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మాకు తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని కలిగించాయంటూ కూడా ఆయన వీడియోలో పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి, ఇప్పటికే ఇద్దరు ట్రస్ట్ బోర్డు సభ్యులు రాజీనామా చేశారు. తాజాగా ఆర్ఎస్ఎస్ కూడా స్పందించినటువంటి నేపథ్యం. మరోవైపు దీనిపైన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోనే నిర్వహణ సాగుతున్నటువంటి నేపథ్యం, ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా ఉన్నటువంటి ట్రస్ట్ తో సాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మీ స్పందన పెద్దగా ఏమీ లేదు, డ్యామేజ్ ని కంట్రోల్ చేయడం మాత్రమే అనేది మాత్రం కాంగ్రెస్ వర్షన్ గా కనబడుతుంది. చూడాలి నెక్స్ట్ ఇది సిబిఐకి అప్పగించబోతున్నారా, లేదా ఈ కేసుకు సంబంధించి పాత్రధారులతో పాటుగా సూత్రధారులు ఉన్నారా? అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఆలయం కాబట్టి తీసుకునేటువంటి ప్రతి చర్య ఆలయ ప్రతిష్టతను కాపాడే విధంగానే ఉండాలి. చూడాలి యూపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం.